హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన. బహిష్కరణ ట్రైలర్ రిలీజ్ అయిందండి. చాలా ఇంటెన్షన్ క్రియేట్ చేసింది, ఆడియన్స్ లో క్యూరియాసిటీని కూడా క్రియేట్ చేసింది. ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది, అదిరిపోయిందనే చెప్పాలి ఒక్క మాటలో అయితే. ట్రైలర్ లో అంజలి గారు, అనన్య గారు, శ్రీతేజ గారు, ఇంకా పుష్ప సినిమాలో జక్కారెడ్డి క్యారెక్టర్ పోషించిన ఆయన, ఇక విలన్ పాత్రలో రవీంద్ర విజయ్ గారు కనిపించబోతున్నారు. వీళ్ళందరి యాక్టింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పాలి. చాలా బాగా యాక్ట్ చేశారు. ట్రైలర్ లోనే ఇంత అద్భుతంగా ఇంత ఇంటెన్షన్ మన ఆడియన్స్ లో క్రియేట్ చేస్తే ఇంకా వెబ్ సిరీస్ ఎలా ఉంటుందంటారు? డెఫినెట్ గా అదిరిపోతుందండి. సో డోంట్ మిస్. జూలై 19th ZEE5 యాప్ లో బహిష్కరణ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. శ్రీతేజ గారు, అంజలి గారి మధ్యన ఒక లవ్ ని అయితే మాత్రం చాలా బాగా చూపించారు. అంతటి లవ్ లో ఉన్న వాళ్ళు ఎందుకు అంత వైలెంట్ గా చేంజ్ అయ్యారో మాత్రం వెబ్ సిరీస్ చూస్తేనే తెలుస్తుందండోయ్. మరి వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకు సర్పంచ్ అయినా అదే విలన్ రవీంద్ర విజయ్ గారి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారో వెబ్ సిరీస్ లోనే అర్థమవుతుంది మనకి. ట్రైలర్ ఎండింగ్ లో ఒక సాంగ్ పెట్టారండి, గూస్ బంప్స్ అనే చెప్పాలి. అదిరిపోయింది ఆ సాంగ్. అసలు ఎంత బాగుందంటే ఇంకా అసలు హైకి తీసుకెళ్ళిపోయింది ఆ ట్రైలర్ ని మాత్రం. అందు లాస్ట్లో అంజలి గారు అరుపు అయితే మాత్రం అంతే. సినిమా హిట్ అయితే ఆవిడ అరిచే అరుపు అలా ఉంటుందని మాత్రం ట్రైలర్లో మనకి చూపించేశారనమాట. ఇంత కూల్గా ఉన్న వీళ్ళు ఎందుకంత సడన్గా వైలెంట్గా చేంజ్ అయ్యారు కదా? చాలా సస్పెన్స్గా ఉంది కదా. 90s బ్యాక్డ్రాప్లో జరుగుతున్న మూవీ, అందులోనూ గుంటూరు నేటివిటీకి దగ్గరలో ఉన్న మూవీ కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది. కథలోనే కాదండోయ్, క్యారెక్టర్స్లో కూడా డబుల్ వేరియేషన్స్ చూపించారు. విలన్ క్యారెక్టర్ కూడా ఒక్కో సీన్లో సటిల్గా ఉంది, ఇంకో సీన్లో కన్నింగ్గా ఉంది. శ్రీతేజ గారు అయితే ఒక సీన్లో చాలా కూల్గా ఉన్నారు, ఇంకొక సీన్లో చాలా వైలెంట్గా చేంజ్ అయ్యారు. టీజర్లో ఆల్రెడీ చూసేసాం కాబట్టి అంజలి గారు డ్యూయల్ షేడ్స్ని ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అనన్య గారు కూడా 2 గెటప్స్లో కనిపించారు. మరి ఏంటి, ఎందుకు అలా కనిపించారు? విలన్ మీద ఎందుకు అంత పగ తీర్చుకోవాలనుకుంటున్నారో వెబ్ సిరీస్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. జూలై 19th ZEE5 యాప్ లో బహిష్కరణ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి. మంచి వెబ్ సిరీస్ ని అందరూ ఆదరించండి. ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జూలై 19th ZEE5 యాప్ బహిష్కరణ వెబ్ సిరీస్.